మాణిక్యవాచకరుల భక్తి. మాణిక్యవాచకరుల భక్తి. సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఇది మాణిక్యవాచకరులు అనే ఒక గొప్ప శివభక్తుడి గురించి. ఆయన జీవితంలో ఒక కీలకమైన ఘట్టముంది. అది ఆయన భక్తి ఎంత తీవ్రమైనదో మనకు చూపిస్తుంది. దాని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి. పాండ్యరాజు మంత్రి, లౌకిక శక్తి మరియు బాధ్యత కలిగిన వ్యక్తి, శివుని పరమ భక్తుడు, ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గానికి అంకితమైన ఆత్మ. ఈ స్లైడ్ మాణిక్యవాచకరుల జీవితంలోని అసలైన సంఘర్షణను భలే చూపిస్తోంది కదా. ఒకవైపేమో రాజ్యబాధ్యతలు, ఇంకొక వైపేమో ఆధ్యాత్మిక తపన. అంటే ఈ రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఆయన ప్రయాణం అసలు ఎలా సాగిందో అదే మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, అసలు కథలోకి ఒక మంత్రి భక్తి, పదవి వెనుక ఉన్న వ్యక్తి. వెళ్లే ముందు మాణిక్యవాచకురులు అంటే ఎవరు, ఆయన స్థానం ఏంటి అనేది కాస్త అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, అంతకు మించి చాలా గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి. ఆయన కథకు పునాదే ఆ వ్యక్తిత్వం. చూశారు కదా. మాణిక్యవాచకరుల వ్యక్తిత్వం పుట్టుకతోనే గొప్ప శివభక్తి గలవాళ్ళు. సహజమైన మంచితనం నానికి ప్రసిద్ధులు. నిష్కళంకమైన నిజాయితీగరుడు. ఆయనలో ఉన్న ఈ అద్భుతమైన లక్షణాలే పాండ్యరాజు కంట్లో పడ్డాయి. ముఖ్యంగా ఆయన శివభక్తి, ఆ నిష్కళంకమైన నిజాయితీ, వాటిని చూసి రాజు ఎంతగానో ముగ్ధుడైపోయాడు. అందుకే తన ఆస్థానంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మరీ గౌరవించాడు. అంటే పైకి చూస్తే ఆయన రాజుగారి పనులు చేస్తున్నట్టే కనిపిస్తారు, కాని ఆయన మనసు మాత్రం అదెప్పుడూ శివనామస్మరణలోనే ఉండేది. ఆయన జీవితం ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగే ఒక నిరంతర అంతర్మథనంలాంటిది. సరే, ఇక్కడి నుంచే కథ ఒక మలుపు తీసుకుంటోంది. ఆయన జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లిన ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. ఇది ఆయన ప్రయాణంలో చాలా కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. అలా ఉండగా ఒకరోజు రాజుగారు మాణిక్యవాచకరులను పిలిపించి ఒక చాలా ప్రత్యేకమైన పని అప్పగించారు. అదేంటంటే రాజ్య సైన్యం కోసం మంచి జాతి గుర్రాలను కొనుగోలు చేయమని ఆజ్ఞాపించారు. ఇప్పుడు ఆలోచించండి, రాజుకు ఆయన మీదెంత నమ్మకముందో. గుర్రాల కొనుగోలు కోసం ఖజానా నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బుని ఆయన చేతిలో పెట్టారు. ఇది ఆయన నిజాయితీకి దక్కిన ఒక గొప్ప గౌరవం కదా. అయితే ఇక్కడే అసలు విషయముంది. ఈ ప్రయాణం కేవలం రాజుగారి పనిమీద వెళ్తున్నది మాత్రమే కాదు, దాని వెనక ఒక లోతైన మరో లక్ష్యం కూడా ఉంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఈ ప్రయాణం నిజంగా గుర్రాల కోసమేనా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఈ ప్రశ్న మనల్ని నేరుగా మాణిక్యవాచకురుల మనసు లోపలికి తీసుకెళ్తుంది. ఆయన్ని నడిపించిన అసలైన శక్తి ఏంటో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అంటే చూడండి, ఆయన రెండు ప్రయాణాలు. బాహ్య ప్రయాణం, రాజు సైన్యం కోసం మంచి గుర్రాల అన్వేషణ. అంతర్గత ప్రయాణం, మార్గ మధ్యలో శివాలయాలను దర్శించడం. అసలైన లక్ష్యం ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు, సద్గురువును. ప్రయాణానికి రెండు కోణాలున్నాయన్నమాట. ఒకటి బాహ్య ప్రయాణం, అంటే పైకి కనిపించేది, రాజుగారి సైన్యం కోసం మంచి గుర్రాలను వెతకడం. రెండోది అంతర్గత ప్రయాణం, దారిలో శివాలయాలను దర్శించుకోవడం. కాని అసలైన లక్ష్యం మాత్రం వేరే ఉంది. అదేంటంటే ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువును, ఒక సద్గురువును వెతుక్కోవడం. ఈ రెండు ప్రయాణాలు ఒకేసారి జరిగాయి. అవును, ఆయన ప్రయాణానికి అసలు కారణం ఇదే, ఒక సద్గురువును కనుక్కోవడం. ఆ గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్షే ఆయన్ని ముందుకు నడిపించింది. ఆయన పరిస్థితిని వర్ణించడానికి ఒక సరైన పదం ఉంది.
దైవం కోసం లేదా నిజమైన గురువు కోసం ఒక లోతైన తీవ్రమైన ఆధ్యాత్మిక తపన లేదా ఆరాటం. అదే ఆర్తి. ఆర్తి అంటే ఏంటంటే భగవంతుణ్ణి గాని లేదా ఒక నిజమైన గురువుని గాని చూడాలనే ఒక లోతైన బాధతో కూడిన కోరిక. అది మామూలు కోరిక కాదు. అదొక తీరనే దాహం లాంటిది. అందుకే అది సద్గురువును కనుగొని ఆయన పాదములు పట్టుకోవాలనే తీవ్రమైన ఆర్తి. కేవలం ఒక చిన్న ఆశ మాత్రమే కాదు. అది ఆయన ప్రయాణాన్ని పూర్తిగా నడిపించిన ఒక తీరని అవసరం. ఎక్కడో ఒకచోట ఆ సద్గురువు తప్పకుండా దొరుకుతారు, అప్పుడు ఆయన పాదాలు పట్టుకోవచ్చు అనే ఒక తీవ్రమైన ఆర్తితోనే ఆయన ప్రయాణం సాగించారు. ప్రతి అడుగులోనూ అదే ఆయనకు శక్తినిచ్చింది. అలా ప్రయాణిస్తూ విడిపోతున్న రహస్యం ఆలయానికి రాక. ఆయన ఒక చాలా కీలకమైన ఘట్టానికి చేరుకున్నారు. కథలో ఒక పెద్ద మలుపు రాబోయే ఒక రహస్యమైన ప్రదేశానికి. ఇక్కడ నుంచి ఉత్కంఠ ఇంకా పెరగబోతోంది. గుర్రాల కోసం తిరిగొచ్చి శివాలయంలోకి వెళుతుండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇంకా ముఖ్యంగా గురువు కోసం బయల్దేరిన ఆయన ప్రయాణం చివరికి ఒక శివాలయం దగ్గరికి చేరుకుంది. ఆయన ఆ ఆలయంలోకి అడుగు పెట్టబోతుండగా ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అసలు ఆ ఆలయంలో ఏం జరిగి ఉండొచ్చు? ఆ విచిత్రమైన సంఘటన ఏంటి? అది మాణిక్యవాచకురుల జీవితాన్ని ఎలా మార్చేసింది? ఈ ప్రశ్నలతోనే ఈరోజు మన విశ్లేషణను ఇక్కడ ఆపుదాం. తర్వాత జరగబోయే ఆ గొప్ప మార్పు గురించి ఆలోచిస్తూ ఉండండి.